पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇప్పటివరకు మనం 49 శ్లోకాలు అవగాహన చేసుకున్నాం. ఈరోజు 50 శ్లోకం నుంచి మనం అవగాహన చేసుకుందాం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే పరమాత్మతో ఏకమవ్వాలి అంటే మోక్షం పొందాలి అంటే ఇక్కడ మనకు తండ్రి 2 విషయాలు చెప్తున్నారు. అంటే పరమాత్మను పొందాలి అని అనుకున్నప్పుడు జ్ఞాననిష్ట ఏర్పరచుకోవాలి. జ్ఞాననిష్ట ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు అసలు జ్ఞానం అంటే ఏంటో తెలవాలి. ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అనేటటువంటిది తెలవాలి. అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞానబోధ మనకు అవసరమవుతుంది. జ్ఞానబోధ శ్రవణం చేయాలి అంటే దానికి ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఏర్పరచుకోవటానికి ఏం చేయాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ముందు విషయం. ఇది దాన్నే జ్ఞానప్రాప్తి యోగ్యత అంటారు. జ్ఞాన పొందటానికి మనం యోగ్యులమై ఉండాలి అన్నమాట. మనకు ఒక అర్హత ఉండాలి. అలాంటి అర్హత మనం ఏర్పరచుకోవటానికి మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి కర్మయోగం గురించి చెప్పారు. కర్మయోగం అన్నప్పుడు మనం చేసేటటువంటి కర్మను ఏ విధంగా యోగంగా మలుసుకోవాలి అనేటటువంటిది. కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది కర్మయోగంగా మారుతుంది అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయంలో స్పష్టంగా మనకు తండ్రి తెలియచేశారు. అలాగే 5వ అధ్యాయంలో కూడా కర్మ సన్యాస యోగంలో కూడా సాధనాపూర్వకంగా నువ్వు ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా మనకు తండ్రి తెలియచేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మన మనోమాలిన్యం అనేటటువంటిది పోగొట్టుకోవటానికి వీలవుతుంది. కర్మలు వదిలిపెట్టమని చెప్పటం లేదు. కర్మ ఏ విధంగా చేయాలో మనకు తండ్రి తెలియచేశారు. నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం లేకుండా భగవంతుడు నా ముందుకు ఈ కర్మ తీసుకొచ్చారు, నేను శ్రద్ధగా చేయాలి, ఈ కర్మ ఆయన కోసం చేస్తున్నాను అని నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా భగవంతుడిని గుర్తు చేసుకుంటూ
ఇది ఆ తండ్రి కోసం చేస్తున్నాను, పరమాత్మ కోసం చేస్తున్నాను అనేటటువంటి భావన ఏర్పరచుకుని పరమాత్మను గుర్తు చేసుకుంటూ ఆ కర్మ చేయటం అన్నది. అలాగే ఫలితం ఏదొచ్చినప్పటికీ కూడా అది ఆ తండ్రి యొక్క ప్రసాదము అనే భావన ఏర్పరచుకుని దాన్ని స్వీకరించటం అన్నది. ఈ విధంగా నువ్వు కర్మ చేసినట్లయితే ఏ పాపము కూడా నీకు అంటదు అనేటటువంటిది కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి చెప్పారు కదా. అలాగే నీకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. లేనప్పుడు ఇక మళ్ళా జన్మ అనేటటువంటిది నీకు లేనే లేదు. ఎందుకనంటే నువ్వు కర్మ చేసేటప్పుడు ఆ కర్మ ఫలితం అనుభవించటం కోసమే కదా మళ్ళీ జన్మలు తీసుకుంటున్నావు. నేను చేస్తున్నాను అన్నప్పుడు ఆ కర్మఫలం అనుభవించటం కోసం మళ్ళీ నువ్వు జన్మ తీసుకుని తీరాలి అంది. కానీ ఇప్పుడు మనకు తండ్రి చెప్పినటువంటిది సులువైనటువంటి మార్గం. ఈ దేహం దాని పని అది చేసుకుపోతుంది, నేను ఆత్మస్వరూపాన్ని అని తండ్రి ఆ విధమైన భావన ఏర్పరచుకుని కర్మలు చేయమని చెప్తున్నారంతే. కాస్త లోపల ఈ ఆలోచన పెట్టుకుంటే చాలు కదా, మనం ఈ కర్మబంధంలో పడం కదా. దాంతో ఏమవుతుందంటే అహంకారం అన్నది కూడా తగ్గిపోతుంది. నువ్వు దేహంతో మమేకమై దేహమే నేను అనుకుంటూ నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు దేహభావన బలపడుతూ ఉంటుంది, అహంకారం బలపడుతూ ఉంటుంది, దాంతో మమకారము బలపడుతూ ఉంటుంది, దాంతో కర్మఫలం పట్ల అపేక్ష పెరుగుతూ ఉంటుంది, కర్మఫలం కోరుకుంటూ ఉంటావు అన్నమాట. అలా కాకుండా నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన నువ్వు ఏర్పరచుకుని ఉన్నప్పుడు ఈ దేహం దాని పనిది చేసుకుంటుంది, నాకే సంబంధము లేదు. నైవ కించిత్ కరోమితి, నేను కించిత్ కూడా చేసేవాడిని కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచిదానంద స్వరూపాన్ని అని ఆ భావన నువ్వు చేసుకుంటూ ఆ కర్మ చేసినట్లయితే నీవు కర్మబంధంలో నుంచి బయటపడతావు అనేది మనకు 5వ అధ్యాయంలో తండ్రి స్పష్టంగా తెలియచేశారు. ఈ విధంగా ఇక్కడ తండ్రి చెప్పినట్లుగా కర్మ చేసుకుంటూ అలాగే మన మనోమాలిన్యాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నట్లయితే ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పోగొట్టుకుంటూ ఉంటే అప్పుడు మనకు ఒక యోగ్యత వస్తుందన్నమాట. ఏ యోగ్యత వస్తుంది అంటే జ్ఞానం అవగాహన చేసుకునేటటువంటి యోగ్యత వస్తుంది. ఇది ముందుగా మనకు చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనకు తండ్రి చెప్పేది ఏంటంటే నీకు జ్ఞాన ప్రాప్తికి నీవు ఏం చేయాలి అనేటటువంటిది నేను నీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నీవు జ్ఞానబోధ శ్రవణం చేసిన తర్వాత నిరంతరము జ్ఞాననిష్టతో ఉండటానికి నువ్వేం చేయాలో నేను చెప్తాను అనేది చెప్తున్నారు. జ్ఞాననిష్ట వల్లనే పరమాత్మ ప్రాప్తి అనేది మనకు తెలియచేస్తున్నారు. అంటే నువ్వు ముందు మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవాలంటే నైష్కర్మ్య సిద్ధి అంటారు దీన్ని. అంటే నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని నీ మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసమే, నీకు చిత్తశుద్ధి కలగటం కోసం నువ్వు ఈ పనులన్నీ కూడా చేస్తున్నావు, ఈ కర్మలన్నీ కూడాను. చిత్తశుద్ధి ఏర్పడ్డప్పుడు నీవు జ్ఞానబోధ వినటానికి నీకు ఒక అర్హత వస్తుంది. జ్ఞానబోధ నువ్వు శ్రవణం చేసి, జ్ఞానబోధ నువ్వు మననం చేసి దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే నిధిధ్యాసన, ఆ దృష్టితో నువ్వు ఉంటూ ఉన్నట్లయితే అది జ్ఞాననిష్ట అంటారన్నమాట. ఈ జ్ఞాననిష్ట వల్ల నీవు పరమాత్మతో ఏకమవుతావు అనేది మనకు శాస్త్రం చెప్తుంది. అందుకు
ఈ శ్లోకంలో ఆ తండ్రి ఆ విధంగా చెప్తున్నారంట. ఈ రెండు కూడా చెప్తున్నాను. అయితే ఇప్పుడు దాకా కూడా నేను భగవద్గీతలో ఇదంతా కూడా నీకు వివరంగా చెప్పాను. కానీ ఇప్పుడు నేను నీకు క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పబోతున్నాను ఈ రెండు విషయాలు అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు విషయాలే మనకు ముఖ్యమైనటువంటివి. ముందు మన మనోమాలిన్యాన్ని పోగొట్టుకుని చిత్తశుద్ధి ఏర్పరచుకుని జ్ఞానం పొందటానికి ఒక యోగ్యత ఏర్పరచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. యోగ్యత ఏర్పరచుకున్న తర్వాత శ్రద్ధగా శ్రవణం చేసి, గురుబోధ శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చేయాలి. విచారణ అంటారు దాన్ని. విచారణ చేయాలి. మరల గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మననం అనేది లేదా విచారణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విచారణ చేసుకుంటూ ఆ దృష్టి ఏర్పరచుకుని ఆ దృష్టి స్థిరంగా ఉండేలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే జ్ఞానం వల్ల ఏమవుతుంది? నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు, అంతే కదా. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేహం కాదు అని, నువ్వు కేవలము ఆత్మస్వరూపానివి, నిరాకార స్వరూపానివి అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు, నిరాకార స్వరూపంగా అనుభవంగా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, మౌన స్వరూపంగా, సాక్షి చైతన్య స్వరూపంగా, నిశ్చల స్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది నిష్ఠ అవుతుంది, జ్ఞాన నిష్ఠ. అప్పుడు నువ్వు పరమాత్మతో ఏకమవటానికి, మోక్షం పొందటానికి కుదురుతుంది. కాబట్టి ఈ రెండు కూడా నీకు నేను చెప్తున్నాను, సంక్షిప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే చివరికి వచ్చాము, బోధ పూర్తి కాబోతుంది. మళ్ళీ నీకు ఒక్కసారి గుర్తు చేయటం కోసమని నేను ఇది సంక్షిప్తంగా చెప్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. కాబట్టి తండ్రి ఏం చెప్తున్నారు? శ్రద్ధగా అవగాహన చేసుకుని అలా ఉండటానికి మనం ఇక ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు మనకు అద్భుతమైనటువంటి బోధ అందించారు. ఎన్నో విధాలుగా, ఎన్నోసార్లు మరలా చెప్తూ అనేక రీతులుగా చెప్తున్నారు. మళ్ళీ చివరికి మన పట్ల ఎంత అనుగ్రహం నిజానికి పరమాత్మకు. మళ్ళీ నీకు క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా విను అనేది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. సరే, ఏం చెప్తున్నారు? 3 శ్లోకాల్లో క్లుప్తంగా చెప్తున్నారు. ఇవి ముఖ్యమైనటువంటి 3 శ్లోకాలు. తర్వాత ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 5 శ్లోకాలు కూడా మొత్తం భగవద్గీత సారం అంటారు దీన్ని. సంక్షిప్త గీత లేదా భగవద్గీత యొక్క సారము అంటారన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. మళ్ళా గుర్తు చేసుకుంటూ ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటి శ్లోకాలు ఈ 5 కూడాను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యస శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ కల్పతే అంటే ఆ పరమాత్మతో నువ్వు ఏకమవుతావు అనేటటువంటిది ఇక్కడ. బ్రహ్మభూయాయ కల్పతే, పరమాత్మకు నీవు వేరు కాదు అని ఆ విధంగా నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు, అంటే మోక్షం పొందుతావు అనేది. ఎప్పుడు ఏ విధంగాను అంటే మనకు ఇక్కడ ఈ 3 శ్లోకాల్లోనూ కూడా వివరంగా తండ్రి చెప్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా మొట్టమొదటిగా చెప్పినటువంటిది. మనస్సు, బుద్ధి. మనస్సు అంటే విశ్లేషణ చేస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయన్నమాట.
బుద్ధి అనేటటువంటిది నిశ్చయం చేసేటటువంటిది అన్నమాట. కాబట్టి బుద్ధి అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. శ్రవణం చేస్తున్నప్పుడు మననం చేయాలి. మననం చేయాలి అంటే శ్రవణం చేసినటువంటి దాని గురించి ఆలోచించాలి. ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. బోధ విన్నాము, విన్న తర్వాత ఇది నిజమా కాదా అనేది ఒక్కోసారి అలాంటి సందేహం రావచ్చు. అలా సందేహం వచ్చినప్పుడు మళ్ళా దాని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. అలాగే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. సందేహాన్ని నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదే పరిప్రశ్న అనేది మనకు తండ్రి చెప్పారు కదా. కాబట్టి బోధ శ్రద్ధగా విన్న తర్వాత మననం చేయటం అన్నది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఈ మననం అనేటటువంటిది మనసు ద్వారానే జరుగుతూ ఉంటుంది. మననం చేసిన తర్వాత సందేహాలు నివృత్తి చేసుకొని నిశ్చయం చేసుకోవాలి. బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. ఇంకా అక్కడ ఊగిసలాట అని ఉండకూడదు. ఏమాత్రం ఊగిసలాట ఉన్నా, ఏమాత్రం సంశయాలు ఉన్నా, సందేహాలు ఉన్నా అడుగు ముందుకు వేయటం అన్నది సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బుద్ధ్యా విశుద్ధయ అని చెప్తున్నారు. శుద్ధము అంటే ఏ మాలిన్యము లేకుండా, ఏ సందేహము లేకుండా. ఇక్కడ విశుద్ధము అన్నమాట మాట్లాడుతున్నారు. అంటే శుద్ధం అనే దానికి ఇంకా బలాన్ని చేకూర్చేటటువంటి పదం ఇది. విశుద్ధము అంటే పూర్తిగా శుద్ధంగా ఉండాలన్నమాట. ఇంకా ఏ మాత్రము కూడా అక్కడ సందేహాలు ఉండకూడదు. అలాగే ఏ విధమైనటువంటి మాలిన్యము కూడా ఉండకూడదు అన్నమాట. నిశ్చయంగా. ఏమిటి నిశ్చయము ఇక్కడ? నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపము అనేటటువంటిది నిశ్చయం. ఆత్మస్వరూపంగా నువ్వు నిరాకారమై ఉన్నావు, నిరంజనమై ఉన్నావు, నిర్మలమై ఉన్నావు, నిత్యమై ఉన్నావు, సత్యమై ఉన్నావు. నీవు కర్తవు కాదు, నీవు భోక్తవు కాదు. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఇది నిశ్చయం అయిందా లేదా అనేది. ఇది నిశ్చయమైతే ఎప్పుడూ కూడా నేను అన్నప్పుడు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవే నీకు గుర్తు రావాలి. ఈ దేహం కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీని మీదే తర్వాత అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నీకు ఈ నిశ్చయం లేనప్పుడు, ఇంకా ఊగిసలాటతో ఉన్నప్పుడు వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు, ఆ పుస్తకంలో అలా రాసి ఉంది, ఈ పుస్తకంలో అలా రాసి ఉంది, ఈ సందేహాలతో ఉన్నప్పుడు, ఈ ఊగిసలాటతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీరు సరైన రీతిలో తెలుసుకోలేరు. అలాగే మీరుగా అనుభవపూర్వకంగా మీరుగాను ఉండలేరు అన్నమాట. అందుకని బుద్ధ్యా విశుద్ధయ అని మనకు ఇక్కడ తండ్రి స్పష్టంగా తెలియచేయటం అనేది జరిగిందనమాట. ఎప్పుడు కూడా అదే భావనతో ఉండాలి. ఏ కల్తీ లేకుండా నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది ఆ విధంగానే ఉండాలన్నమాట. చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతి అంటుంది భగవద్గీతలో కూడా మనం చూసినట్లయితే. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ విశుద్ధయ అన్నప్పుడు ప్రతి మనిషికి కూడా గుణాలు ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. తమో గుణము, రజో గుణము, ఈ రెండూ కూడా నిన్ను అజ్ఞానంలో కూరుకుపోయేలాగా చేస్తూ ఉంటాయి. యథార్థమైనటువంటి నీ గురించి నువ్వు శాస్త్రం ప్రకారంగా తెలుసుకున్నప్పటికీ కూడా, సత్సంగం ద్వారా నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా, తమో గుణము, రజోగుణము ఎక్కువ పాడలో నీలో ఉన్నట్లయితే, నీవు తమో గుణంతోనే ఉన్నట్లయితే నీవు దేహమే అనుకుంటూనే ఉంటావు గట్టిగా. అలాగే రజోగుణంతో నువ్వు ఉన్నట్లయితే
దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించుకుంటావు తప్ప నడిచి ఆత్మస్వరూపంగా నీ గురించి నీవుగా ఉండటం కోసం తపన పడవు. కాబట్టి తమో గుణం నుంచి రజోగుణం నుంచి బయటపడాలి. బయటపడి సత్వగుణంతో నువ్వు ఉండాల్సి ఉంటుంది. సత్వగుణం అనేటటువంటిది మనం గుణత్రయ విభాగ యోగంలో చూసినట్లయితే సత్వ సంజాయితే జ్ఞానం అన్నారు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది నీకు? సత్వగుణం ద్వారానే జ్ఞానం అనేది వస్తుంది. అంతేగాని రజోగుణము తమో గుణము ఉంటే రాదు. అందుకు మనకి గుణత్రయ విభాగ యోగం దగ్గర నుంచి కూడా, అంటే 14వ అధ్యాయం దగ్గర నుంచి కూడా ఏదో ఒక సందర్భంలో మనకు గుణాల ప్రసక్తి తీసుకొచ్చి తండ్రి చెప్తూనే ఉన్నారనమాట. గుణాలు నీ గుణాలు, ఎదుటి వాళ్ళ గుణాలు కాదు. నీ గుణాలు ఎలా ఉన్నాయో చూసుకో అనేది చెప్తున్నారు. కాబట్టి తమో గుణము రజోగుణము ఇవి వదిలిపెట్టేసి సత్వగుణం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బుద్ధ్యా విశుద్ధయ అనేటటువంటిది ఈ పదం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందినట్లే అవుతుందన్నమాట. నీ బుద్ధి అప్పుడు విశుద్ధంగా ఉన్నట్లు అనమాట. నిర్మలంగా, ఏ కల్తీ లేకుండా నీవు ఆత్మస్వరూపము అనేటటువంటిది అలా ఉండటానికి వీలవుతుందన్నమాట. తర్వాత యుక్తో ధృత్యాత్మానం నియమ్యస, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యస. ఇక్కడ ధృతి అన్నది మనం గడిచినటువంటి శ్లోకాల్లో మనం చెప్పుకున్నాము. ధృతి అంటే ధైర్యంతో కూడినటువంటి పట్టుదల. నిన్ను నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకున్నావు. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ధైర్యంగా నీవుగా ఉండాలి. అలా కాకుండా మళ్ళీ ఎమ్మటే ఎవరో వచ్చారని చెప్పేసి, ఏదో చెప్పారని చెప్పేసి మళ్ళీ వీగిపోతూ ఉన్నప్పుడు నీవు మోక్షం పొందలేవు. నీవుగా ఉండలేవు. అసలు నీకు జ్ఞాననిష్ట అనేటటువంటిది కుదరదు అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ధైర్యము పట్టుదల లేనటువంటి వాళ్ళు మోక్షానికి పనికిరారు అనేది మనకు చెప్తారు. జ్ఞానబోధ వినటానికి కూడా వాళ్ళకి అర్హత లేదు అనేది చెప్తారన్నమాట. ఇక్కడ ధృత్యాత్మానం నియమ్యస అన్నారు. అంటే ఇక్కడ ధృతి, ఏ ధృతి కావాలి మనకు? సాత్విక ధృతి కావాలి. సాత్విక ధృతి మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి ఈ అధ్యాయంలోనే చెప్పారు కదా, ధృతి గురించి చెప్పారు మనకు. సాత్విక ధృతి కావాలి. అంతేగాని రజసిక తమసిక ధృతి కాదు. సాత్విక ధృతి ఏర్పరచుకోవాలి. పట్టుదల, దాంతోపాటు ధైర్యం, ఇవన్నీ కూడా దేహానికి సంబంధమైనటువంటివి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే అసలు నిజానికి నువ్వు ఆత్మస్వరూపంగా స్థిరపడతావో అప్పుడు నీకు ధైర్యం అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది సహజం. ఎందుకనంటే అన్నిటికన్నా కూడా ఇక్కడ భయాన్ని కలిగించేది ఏంటంటే మృత్యు భయం. నేను చనిపోతానా, నా వాళ్ళు చనిపోతారనేటటువంటి మృత్యు భయం అన్నమాట. అలాగే నాకేమవుతుందా, నా వాళ్ళకి ఏమవుతుందా అనేది భయం. అంటే నేను అన్నప్పుడు ఇక్కడ దేహము, నా వాళ్ళు అన్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా దేహాలే. అసలు ఇప్పుడు నువ్వు దేహమే కాదు అనుకున్నప్పుడు నీకు భయం ఏమిటి? నీకేమవుతుంది? నువ్వు నరకబడేవాడివి కాదు, నువ్వు చనిపోయేవాడివి కాదు, తగలబడేవాడివి కాదు, నీకు ఏ రోగము రాదు. నిజానికి ఆత్మస్వరూపమైనటువంటి నీకే రోగం వస్తుంది, ఏ రోగము రాదు, ఏ బాధ రాదు. ఇంకా నీకు ఇక్కడ ఏం భయం? నీది అంటూ పోయేది ఏం లేదు. నీది అంటూ పోయేది లేదు. నిజానికి ఆత్మస్వరూపమైనటువంటి నీది పోవటానికి ఏముంది? అవకాశమే ఉంది. అసలు పూర్ణస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఎప్పుడు నువ్వు ఆనంద స్వరూపానివి అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దుఃఖమే లేదు కదా. ఈ ధైర్యం నీకు ఉందా లేదా అన్నది ఇక్కడ చూసుకోవాలి. తండ్రి చెప్తున్నారు ఇక్కడ,
ధృతి ఉండాలి నీకు అని. ఆ ధైర్యంతో కూడినటువంటి పట్టుదల నేనుగా ఉండాలి అని, అంతే స్థిరంగా నువ్వు నిలబడగలుగుతున్నావా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత ఆత్మానం నియమ్యస, మనస్సు నిర్మలంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ సత్వగుణంతో నువ్వు ఉన్నావా లేదా అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మనస్సు అనేక విషయాల మీదకు పోతూ 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 ఉంటుందన్నమాట. మనస్సు అనేక విషయాల మీదకు పోతూ ఉన్నప్పుడు నీవుగా ఉండలేవు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మనస్సు అనేటటువంటిది ఒక పాత్ర అనుకోండి, ఒక పాత్ర. ఆ పాత్ర నిండా మీరు ఏ ఒక్క పదార్థాలు వేశారనుకోండి, ఏ ఒక్క పదార్థాలు వేసినప్పుడు ఆ పాత్ర నిండుగా ఆ పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలు మీరు తీసివేసినట్లయితే ఏమవుతుంది? ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఖాళీ అనేటటువంటిది నిరాకారము. ఖాళీ అనేటటువంటిది ఆ పాత్రకు బయట ఉంది, లోపల ఉంది. ఈ ఖాళీ అనేటటువంటిది, ఈ నిరాకారం అనేటటువంటిది మీరు ఆత్మ అనుకుంటే, ఈ పాత్ర అనేటటువంటిది మనస్సు అనుకుంటే, ఇప్పుడు మీరు ఆ పాత్ర నిండుగా ఎప్పుడూ ఏదో ఒకటి వేసి ఉంచుతున్నారంతే. కాబట్టి ఆ మనస్సు అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండటం లేదు. అవి పనికొచ్చే ఆలోచనలని కొన్ని, పనికిరానివి కొన్ని, మంచి కొన్ని, చెడు కొన్ని, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు, ఎక్కువ ఆలోచనలు మీకు హాని కలిగించేటటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటారు. పాత్ర నిండుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ ఖాళీ లేకుండా ఏదో ఒకటి ఆ మనసులో కదలాడుతూ ఉన్నప్పుడు అక్కడ శాంతి అన్నది ఎప్పుడూ ఉండదు. అలాగే ఆ మనస్సు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి వీలు కానే కాదు. ఆ మనస్సు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి సాధ్యం కానే కాదు. ఎప్పుడు తెలుసుకోవటానికి ఖాళీ అవుతుంది. ఈ మనస్సు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవటానికి ఖాళీ అవుతుంది. మనకు శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ శ్లోకంలో సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఈ ఇంద్రియాలకు ఆత్మ గురించి తెలుసుకునేటటువంటి శక్తి లేదు. ఇంద్రియాలు ఏవి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇంద్రియాలు ఏవి కూడా ఆత్మను తెలుసుకోలేవు. అయితే బుద్ధిగ్రాహ్యం అంటున్నారు. ఈ అనుభవాన్ని బుద్ధి గ్రహించగలుగుతుంది. సూక్ష్మమైనటువంటి బుద్ధి అయినట్లయితే, ఏ మాలిన్యము లేనటువంటి బుద్ధి, బుద్ధ్యా విశుద్ధమైనటువంటి బుద్ధి తెలుసుకోగలుగుతుంది, గ్రహించగలుగుతుంది. బుద్ధ్యా విశుద్ధయ అనేది మనకు చెప్తున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? ఎప్పుడు కూడా మనస్సు ఖాళీగా ఉంచుకోవాలి. ఖాళీగా ఉన్నట్లయితే అక్కడ పాత్ర అంతా కూడా ఖాళీ ఉంది, ముందే ఉంది. అలాగే నీ మనసంతా కూడా ఆత్మతో నిండే ఉంది. నిజానికి ఆత్మకు భిన్నంగా మనసు అన్నది ఒకటి లేదు. ఆత్మకు భిన్నమైనటువంటిది కాదు మనస్సు. మనసంతా కూడా ఆత్మతో నిండే ఉంది. అయితే మనసంతా నిండి ఉన్నది అనేటటువంటిది మీకు తెలవటానికి ఆ మనసును ఖాళీ చేసుకున్నప్పుడే తెలుస్తుందన్నమాట. ఆ పాత్ర అంతా కూడా ఖాళీ ఉంది. అయితే ఆ ఖాళీనంతా కూడా నువ్వు ఏం చేసావంటే అనేక వస్తువులు వేసి, నానా రకాల చెత్త దానిలో వేసి
నింపేసి పెట్టావు అన్నమాట. నింపేసి పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, భగవంతుడు ఎక్కడో బయట ఉన్నాడు, పరమాత్మ ఎక్కడో బయట ఉన్నాడని పరుగులు పెడుతూ ఇంకా చెత్త దానిలో వేసుకుంటూ ఉన్నావు. ఇది చేసేది. భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను నీ మనసులోనే ఉన్నాను అని చెప్తున్నారు ఆయన. నీ హృదయంలోనే ఉన్నాను అనేది ఆయన చెప్తున్నారు. ఎప్పుడు కుదురుతుంది? బుద్ధ్యా విశుద్ధయ ధృత్యాత్మానం నియమ్యస. పట్టుదలతో నీ మనస్సును నిగ్రహించుకుంటే, అంటే ఈ ఇంద్రియాల మీదకు వెళ్లకుండా, ఇంద్రియ విషయాల మీదకు వెళ్లకుండా నువ్వు నియంత్రించుకున్నట్లయితే, ఈ ఆలోచనలు లేకుండా నీ మనసును ఖాళీగా ఉంచుకున్నట్లయితే, అలా ఉన్నది నువ్వే. అక్కడ యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. నిజానికి ఇదే ధ్యానము అంటే, ఇదే వేదాంత ధ్యానము అంటే, ఇదే మనకు మహర్షులు చెప్పినటువంటిది. ధ్యానం అన్నప్పుడు ఇప్పుడు రకరకాలుగా ఏదో చెప్తున్నారు, కానీ ధ్యానం అంటే ఇదే. మనసును ఖాళీ చేసేయాలి. ఇప్పుడు ఇది ఎలాగ సాధ్యము అంటే, మనసును గమనిస్తూ ఉంటే మనస్సు నీ చేత గమనించబడుతుంది అనేది నీకు తెలుసు. మనసును గమనిస్తూ ఉన్నప్పుడు మనసు ఖాళీ అయిపోతుంది. మనసు ఖాళీ అయిపోతే నువ్వు ఉన్నావు అనేది నీకు తెలుస్తుంది. ఉండటము అంటే సత్, తెలవటము అంటే చిత్. ఏ దుఃఖము లేకుండా సచ్చిత్ స్వరూపంగా ఉన్నావు అనేది నీకు తెలుస్తుంది. మళ్ళా ఆలోచనలు వస్తూ ఉండవచ్చు, కానీ నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు పోతున్నాయి అన్నది నీకు తెలుస్తుంది. ఆ విధంగా ఆలోచన రహితమైనటువంటి, దృశ్యరహితమైనటువంటి, కేవలము ద్రష్టగా, కేవలము నీవుగా నిన్ను తెలుసుకోవటానికి వీలవుతుంది. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యస. ఇది సాధనగా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, శబ్దస్పర్శ రూపరసగంధాలు. మనసు వీటి గురించే కదా ఆలోచిస్తూ ఉండేటి. ఎక్కడో ఏదో శబ్దం అయితే మనసు దాని మీదకి వెళుతూ ఉంటుంది. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మనసు ఏమవుతుంది? ఆ పాత్ర నిండుతూ ఉంటుంది. పాత్ర నిండినప్పుడు ఆ మనసు ఎప్పుడూ కూడా దుఃఖంతోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. మానసిక శాంతి లేదు, నాకు మానసికంగా ఎంతో అశాంతి ఉంది అంటారు. ఏంటి అశాంతి అంటే ఏంటి? మనసు నిండుగా ఆ పాత్ర, మనసు ఒక పాత్ర అంటే ఆ పాత్ర నిండుగా నువ్వు ఏదోటి వేస్తూ ఉన్నావు అన్నమాట. అంతే. పనికిరానివన్నీ కూడా తీసుకొచ్చి ఆ పాత్రలో నువ్వు వేస్తూ ఉన్నప్పుడు నీకు శాంతి ఎక్కడుంటుంది? నిద్ర ఎక్కడుంటుంది? ఉండదు కదా. మనసు ఖాళీ చేసుకోవటం అన్నది అన్ని నేర్చుకోవాలి. అది కేవలము గమనిక ద్వారా నీకు కుదురుతుంది. కూర్చుని అభ్యాసం చేసుకుంటూ ఉన్నట్లయితే అది సాధ్యమవుతుంది. అలా కానప్పుడు నీకు ఇక్కడ 5 శత్రువులు అంటారు. శత్రువులు పొంచి ఉన్నాయి అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళేటటువంటిది. ఇది ఆహారము. నిజానికి ఈ ఆహారం అంతా లోపలికి వెళుతుందన్నమాట. మనసులోకి వెళ్ళే ఆహారం ఇదంతా కూడా. ఈ ఆహారమే మనకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది. ఇదంతా మారేటటువంటిది. ఈ మారేటటువంటిది నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి శబ్దాదైన్ విషయాన్ త్యక్త్వా, ఇవన్నీ కూడా మారేటటువంటివి, ఇవన్నీ కూడా పోయేటటువంటివి అనేటటువంటి ఒక మహాసూత్రాన్ని మనకు తండ్రి అందించారు. కాబట్టి అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయిను అనిత్య తాం స్థితిక్షస్వ భారత.
ఇవన్నీ కూడా పోయేటటువంటివి, ఇవన్నీ కూడా పోయేటటువంటివి. నేను వీటిని గమనించేవాడిని అనేది నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, ఇది స్థిరపరచుకున్నట్లయితే, మనసులోకి వచ్చినట్లుగా తుడిచిపెట్టేసినట్లు అవుతుంది. మనసు ఎప్పుడూ కూడా ఖాళీగా నిర్మలంగా ఉంచుకోవచ్చు. నిర్మలమైనటువంటి మనసుతో నీకేది కావాలో దాన్ని స్పష్టంగా ఆలోచించుకోవటానికి వీలవుతుంది. అలాగే నీకు ఒక దివ్యమైనటువంటి స్ఫురణ, నువ్వేం చేయాలి అనేటటువంటి స్ఫురణ కూడా నిర్మలమైనటువంటి మనసు ద్వారా నువ్వు పొందగలుగుతావు. అలాగే బుద్ధి ఎప్పుడూ కూడా స్పష్టంగా ఉంటుంది. ఒక నిశ్చయం చేసుకోవటానికి ఇదంతగానో అనువుగా కూడా ఉంటుందన్నమాట. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య స. రాగద్వేషాలు, ఒకదాని పట్ల ఇష్టత, ఇంకొక దాని పట్ల అసహ్యం. ఇక్కడ జీవితం అంతా కూడా ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని దాని పట్ల ఏమవుతుంది? ద్వేషం కలుగుతుంది. ఇష్టం అన్నది సాధించుకోవాలి అనేటటువంటిది తపన. దీనిలో ఎంతో దుఃఖం ఉంది. అలాగే ఇష్టం లేనిది నీకు బాధ కలిగిస్తున్నప్పుడు దాని పట్ల ద్వేషము, అది ఎంతో దుఃఖంతో కూడింది. ఈ రాగద్వేషాలు రెండూ కూడా నీ మనసును పూర్తిగా ఆక్రమించేటటువంటివి, ఎమ్మటే పోయేవి కాదు. ఇది ఓ దాని పట్ల రాగం ఏర్పడితే, నాకు ఇష్టం అనుకుంటే, ఆ ఇష్టమైనటువంటి దాని గురించి పదే పదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఇష్టమైనది నీకు చేరువు కావాలి అని అనుకుంటావు, నీ సొంతం కావాలి అనుకుంటావు, దాన్ని అనుభవించాలి అనుకుంటావు. అది నువ్వు పొందటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటావు. దానికి ఎవరైనా అడ్డుపడుతున్నప్పుడు వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది, క్రోధం పెరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మనస్సులో నువ్వు నింపుకునేదే కదా. దీనంతటి వల్ల నువ్వేమన్నా పొందావా అంటే, ఈ మానసిక అశాంతి తప్పనడిసి ఏమంత బాగుకున్నట్లు, ఎంత సుఖపడ్డట్లు, అది నిజానికి నీకు సుఖాన్ని, ఆనందాన్ని, శాంతిని, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది అంటే తాత్కాలికమైనటువంటిది తప్పనడిసి ఏముంది. దానికోసమని నువ్వెంత తపన పడ్డావు, ఎంత తాపత్రయపడ్డావు, ఎంత దుఃఖాన్ని నువ్వు అనుభవించావు. ఇదంతా కూడా విచారణ చేసుకుంటూ ఉన్నట్లయితే వాటి పట్ల రాగం అన్నదాన్ని పోగొట్టుకోవచ్చు. ఏది నీ ముందుకు వస్తే అది నా ప్రాప్తము అనుకుంటూ, ఈ దేహం యొక్క ప్రాప్తము అనుకుంటూ దాన్ని స్వీకరించండి. అది పోతే సరే, ఇంతవరకే నాకు ప్రాప్తము అనేది ఆ విధంగా అర్థం చేసుకుని ఇది స్థిరపరచుకోవాలి అనేది కదా మనకు తండ్రి చెప్తున్నారు. అలాగే ద్వేషం అన్నది, ఇక్కడ ఎవరిని ద్వేషిస్తున్నావు నువ్వు? అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది మనకు అనేక సార్లు మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన అని చెప్తున్నప్పుడు, మత్తపరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ అని చెప్తున్నప్పుడు, తండ్రి ఈ విధంగా ఇన్నిసార్లు మనకు చెప్తున్నప్పుడు, ఇక్కడ ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరిని తప్పు పడుతున్నావు, ఎవరిలో తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇదంతా కూడా నీకు మనసులో ఎంత మాలిన్యం పెరిగిపోతుందో, మనసు అనేటటువంటి పాత్ర ఎంత నిర్మలంగా అట్టి పెట్టుకోవాలి నిజానికి. అలాంటి దానిలో ఎంత పనికి మాలినటువంటి దాన్ని వేస్తున్నావో చూడు. అష్టావక్ర గీతలో మనకు చెప్తారు, విషయాలు విషం లాంటిది అనేది చెప్తారు. విషం నిజానికి విషం కన్నా కూడా ఘోరం ఇది. ఎందుకనంటే విషం మనం తాగిన తర్వాత మనం చచ్చిపోతాం. కానీ ఇది అలా కాదు. ఈ ద్వేషం అనేటటువంటి విషయం లోపలికి వెళ్తే, ఈ విషయ చింతన అనేటటువంటి విషయం మనకి లోపలికి వెళుతూ ఉంటే, ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. మనకు రోజు ఈ విషయం మనకి లోపలికి వెళుతూనే ఉంటుంది. రాగంగా అయినా సరే, ద్వేషంగానైనా సరే, ఈ విషయం అనేది లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి శబ్దాదీన్ విషయాన్ని త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య స. సరే, ఈ విధంగా ఉండాలి అంటే
నువ్వు ఎలా ఉండాలి అనేటటువంటిది తర్వాత శ్లోకంలో మనకు చెప్తున్నారు తండ్రి. ఈ శ్లోకంలో మాత్రం పూర్తిగా మనం ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బుద్ధ్యా విశుద్ధయ, బుద్ధిని ఎప్పుడూ కూడా శుద్ధంగా అట్టి పెట్టుకోవాలి. నృత్యాత్మానం నియమేశ, మనస్సును నియంత్రించుకోవాలి. దాని మీద కంటే దాని మీదకి కుదరదు. మనసు నిర్మలంగా ఉండాలి అనుకున్నప్పుడు గమనిస్తూ ఉన్నప్పుడు విషయాల మీదకి వెళ్లకుండా మనసు ఖాళీ చేసుకోవటానికి మనకు వీలవుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవచ్చు. శబ్దాదీన్ విషయాన్ని త్యక్త్వా, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారేటటువంటివి. ఏది నీ ముందుకు వచ్చిన ఈ 5 ఉంటాయి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు, అంతే. ఏదైనా సరే మారేదే అనేది గుర్తు చేసుకుంటూ వాటి పట్ల అపేక్ష లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఉండాలి అనేది మనకు చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఉండాలంటే కాస్త మనం ఏ విధంగా ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. వివిక్త సేవి లగ్వాసి, వివిక్త సేవి అన్నారు అంటే నీకు ఏకాంతం కావాలి. ఇప్పటివరకు కూడా నువ్వు ఇంకా నలుగురు కావాలి, నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని చెప్పేసి బృందాలుగా ఏర్పరచుకొని, స్నేహితులు అని చెప్పేసి ఒక సంఘం పెట్టుకొని, మన వాళ్ళలోనే సంఘం పెట్టుకొని, ఏం తోయకపోతే కొందరిని పోగేసేసి రకరకాలైన ఆలోచనలు ఇవన్నీ కూడా చేసుకుంటూ, పనికిమాలినటువంటి వాటి గురించి చర్చించుకుంటూ, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళుతున్నట్లు? మనసులోకి వెళుతున్నట్లు. అది అక్కడితో అయిపోదు, వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. మీరు కూర్చున్నటువంటి గది ఖాళీ అవ్వవచ్చు, కానీ మీ మనస్సు ఖాళీ అవ్వదు. మీ మనస్సు ఖాళీ అవ్వదు. అవన్నీ కూడా లోపల కదలాడుతూనే ఉంటాయి, అంతే. దీనికి కావాలని కొని తెచ్చుకునేది అన్నమాట. ఈ చెత్త అంతా కూడా కావాలని కొని తెచ్చుకునేది. ఏమంటున్నారు? వివిక్త సేవి. నీవు నిజంగా సాధకుడిగా ఉండాలి అనుకున్నప్పుడు, నీవుగా ఉండటానికి జ్ఞాననిష్ట నీవుగా ఉండాలి అనుకున్నప్పుడు, నిరంతరము నీవుగా ఉండాలి అనుకున్నప్పుడు ఏకాంతం కావాలి. ఏకాంతం అంటే ఒక్కసారి నువ్వేదో అరణ్యాల్లోకి పొమ్మని కాదు. ఇక్కడ అనవసరమైనటువంటి సాంగత్యం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వదిలిపెట్టుకోవాలి. ఇది కేవలము మనుషులు కలవటం వల్లనే కాదు. ఇక్కడ నిజానికి ఈ రోజున చూస్తే సెల్ ఫోన్ల ద్వారా ఇప్పుడు మనకి కొంతమంది చెప్తూ ఉన్నారన్నమాట. మా గ్రూప్లో 1000 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, 1500 మంది ఉన్నారు, నేను 10 గ్రూపుల్లో ఉన్నాను అని చెప్తున్నారు. ఎందుకనంటే ఇవన్నీ ఎందుకోసమంటే పెంచుకోవటం కోసమంట. ఏది పెరుగుతుంది? మనసులో చెత్త పెరుగుతుంది. ఆలోచించాలి. మనుషులు 10 మంది ఒక్క దగ్గర చేరితే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా మీ మనసులోకి కూడా చేరుతాయి. వాళ్ళు మాట్లాడిన దాని పట్ల, కొన్నిటి పట్ల మీకు కొంత కోపం కూడా రావచ్చు, వాళ్ళ పట్ల ద్వేషం కూడా రావచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి మా ఇంటికి ఎవరు రారండి, మేమెక్కడికి వెళ్ళమండి అని మీరు చెప్తూ ఉండవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళకపోవచ్చు, ఎవరితోనూ కలవకపోవచ్చు, మీ ఇంటికి ఎవరు కూడా రాకపోవచ్చు. కానీ ఈరోజు ఫోన్ అన్నది ఒకటి ఉంది. ఫోన్ ద్వారా మరి ఇవన్నీ కూడా మీకు లోపలికి చేరుతున్నాయి కదా. అలాగే టీవీ అన్నది ఒకటి ఉంది మీకు ఇవాళ. టీవీ ద్వారా విషయాలన్నీ కూడా మీకు లోపలికి వెళుతున్నాయి కదా. ఎందుకు వివిక్త సేవి అని చెప్పారు? మీ మనస్సు ఖాళీగా ఉంచుకోవటం కోసం వివిక్త సేవి అన్నది చెప్పారు. అంటే ఏకాంతం అన్నది ఎందుకు కావాలి అంటే, ఈ ఆలోచనలు బయట నుంచి నీ మనసులోకి రాకుండా నీ మనస్సు నిర్మలంగా ఉండటం కోసం అని చెప్పేసి వివిక్త సేవి అనేది చెప్పారనమాట. అందుకని
లేదండి నేను ఏకాంతంగా ఉంటున్నాను, ఇప్పుడు ఎక్కడో మా ఫామ్ హౌస్లో ఉంటున్నాను, గెస్ట్ హౌస్లో ఉంటున్నాను, బాగానే ఉంది, మంచిదే, చాలా సంతోషం, అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నానండి, మంచిదే, సంతోషం. సెల్ ఫోన్ తీసుకెళ్ళావా? ఆ సెల్ ఫోన్ ఉంటుందండి, అక్కడ మాకు ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, టీవీ ఉంది, అవన్నీ ఉన్నాయండి. అది ఏకాంతం కాదు. చెత్త అంతా కూడా తీసుకువెళ్ళావు, ముందే అక్కడ పెట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళావు అనమాట, అంతే. అది సరైనటువంటి సాధన కాదు, సరైనటువంటి ఏకాంతం కాదు. ఇవేవి కూడా లేకుండా మనసు ఖాళీ చేసుకోవటానికి గమనిస్తూ ఉన్నప్పుడు, ఖాళీ అవుతున్నప్పుడు, మనసు ఖాళీ అవుతున్నప్పుడు ఆ ఖాళీని పెంచుకుంటూ అలా ఉండటం కోసం అన్నమాట. అలాగే లఘ్వాసి అంటే మితంగా తినమంటున్నారు, మానేయమంటం లేదు. ఇవాళ ఉపవాసాల పేరుతో అనేక మంది ఆహారం మానేస్తున్నారు. మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు ఏమని అంటే, ఎక్కువ తినేవాడు యోగానికి పనికిరాడు, అసలు తిననివాడు పనికిరాడు, ఇద్దరూ పనికిరారు అన్నారు. మరి ఏమిటి అంటే ఇదిగో లఘ్వాసి, మితంగా తినాలి. ఎందుకు మితంగా తినాలి అంటున్నారంటే, ఎక్కువ తిన్నప్పుడు నీకు నిద్ర వచ్చి నీవు ధ్యానం చేసుకోలేవు. అసలు తినలేదనుకో నీకు నీరసం వస్తుంది. నీరసం వచ్చి నువ్వు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేవు అన్నమాట. చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో అనేది మనకు ధ్యానయోగంలో చెప్పారు. చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతి, ఆత్మ మీద లగ్నమై ఉండాలి అనేది. అలా నువ్వు చేయలేవు. పక్కన నీరసం ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అవుతూ ఉన్నప్పుడు నీకు ఆకలే గుర్తు చేస్తూ ఉంటుంది, తిను అని. ఇంకా నీవు ఆత్మ మీద మనసు ఏ విధంగా లగ్నం చేయలేవు కదా. అందుకోసమని ఏంటంటే మితంగా హితంగా తినాలి నువ్వు అనేది చెప్తున్నారు. యత వాక్కాయ మానసః, వాక్కు, మనసు, దేహము, ఈ మూడు కూడా నియంత్రణలో ఉండాలి అనేది చెప్తున్నారు. యత వాక్కాయ మానస, ఈ మూడు కూడా ఎవరైతే నియంత్రించుకోగలుగుతారో, వాక్కు, దేహము, కాయము అంటే దేహము, మనస్సు, మూడు కూడా అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది, మాటలు తగ్గించేసుకోవాలి. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాము అంటే ఏమవుతుంది, శక్తిని కోల్పోతూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది ఒక్కోసారి వాదనకు కారణమవుతూ ఉంటుంది. అలాగే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడేది మీ మనస్సులోకి చేరుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మాట నియంత్రించుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే మనస్సు, ఈ మూడు కూడా ఎలాంటివంటే మనకు శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్పారు త్రివిధ తపస్సులు. ఈ త్రివిధ తపస్సుల ప్రకారంగా మనం ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకోవటానికి ఇక్కడ మళ్ళా మనకు ఒకసారి చెప్తున్నారన్నమాట. మన మనస్సు ఏ విధంగా ఉంది, మన వాక్కు ఏ విధంగా ఉంది, మన దేహం ఏ విధంగా ఉంది అనేది. త్రివిధ తపస్సుల్లో మనకు తండ్రి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మన మనస్సు, వాక్కు, దేహము ఉంచుకుంటున్నామా లేదా, త్రివిధ తపస్సులు ఆచరిస్తున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఈ మూడింటిని సరైన రీతిలో మనం ఉంచుకోగలిగినప్పుడు, తండ్రి చెప్పినట్లుగా త్రివిధ తపస్సులు మనం ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మనకు ధ్యానం అన్నది తేలిగ్గా కుదురుతుందన్నమాట. ధ్యానయోగ పరో నిత్యం, ఇక్కడ నిత్యము అంటున్నారన్నమాట. ధ్యానము అనేటటువంటిది ఏదో నువ్వు కూర్చుని ఒక గంట చేస్తున్నాను, అరగంట చేస్తున్నాను, ఒక్కోసారి నాకు కుదరటం లేదు అనేది కాదు. నిత్యము అన్న మాట ఇక్కడ వాడారు. చాలా ముఖ్యమైనటువంటి పదం ఈ శ్లోకంలో ఇది. నిత్యం అంటే ఎప్పుడూ కూడా నువ్వు ధ్యానంలో ఉంటున్నావా లేదా అనేది, ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు స్మరించుకుంటూ ఉన్నావా లేదా. గమనిస్తూ ఉన్నప్పుడు మనస్సు ఖాళీగా ఉంటుంది.
ఖాళీగా ఉన్నప్పుడు నీవే ఉంటావు అక్కడ. ఇది ఎప్పుడు జరగాలి? నిత్యం అంటున్నారు అన్నమాట. అంటే నువ్వు కూర్చుని చేయాలి. కూర్చుని చేసేటప్పుడు ఎట్లయినా సరే నువ్వు చేస్తావు. కానీ నువ్వు పనులు చేసుకునేటప్పుడు కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఆ పనులు చేసేటప్పుడు కూడా నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా నీ లక్షణాలను నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జ్ఞాననిష్టతో ఉన్నట్లు అవుతుంది అన్నమాట. జ్ఞాననిష్ట ఇది. జ్ఞాననిష్ట అంటే నువ్వుగా ఉండాలి ఎప్పుడు. అదే నిష్ట అంటారు. ధ్యానయోగ పర్వ నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు వైరాగ్యం అంటే రాగం ఏర్పరచుకోకూడదు ఇక్కడ. ఈ రాగం అనేటటువంటిది భయంకరమైనటువంటిది. ఈ రాగం అన్నది దేనికి మధ్యలో ఏర్పడుతుంది? ఇక్కడ నువ్వు ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాల పట్లనే నీకు రాగం అనేటటువంటిది. ఈ సంబంధాలన్నిటి పట్ల కూడా నీకు ఎంతో అపేక్ష. ఈ సంబంధాలన్నీ కూడా నీకు కావాలని నువ్వు పెంచుకుంటూ ఉంటావు. ఏమవుతుంది? ఈ సంబంధాలు పెంచుకుంటూ వీటి పట్ల నువ్వు రాగం పెంచుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇవి నీకు ఎప్పుడైనా సరే నీకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఎందుకు ఈ రాగం ఏర్పరచుకుంటున్నావు? ఎందుకు ఈ మమకారం అంత గట్టిగా ఉంది అంటే, వీటి వల్ల నేను ఆనందం పొందుతాను అనేటటువంటిది ఒక విషయము. అలాగే ఇవి నాకు రక్షణగా ఉంటాయి, ఉపయోగపడుతూ ఉంటాయి అనేటటువంటిది రెండో విషయం. ఈ రెండు విషయాల వల్లనే ఇక్కడ రాగం అన్నది పెంచుకుంటూ ఉంటారు. అది ఏ సంబంధమైనప్పటికీ కూడా అన్నమాట. ఏ సంబంధమైనప్పటికీ కూడా ఇదే. అలాగే ఇక్కడ సంపద పట్ల కూడా ఎంతో అపేక్ష, ఎంతో రాగం, ఎంతో ఇష్టము అన్నది కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఏమైతే మితిమీరిపోయినప్పుడు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అనేది కూడా తెలుసు. ఈరోజు ప్రతి సంబంధము కూడా దుఃఖంతో కూడి ఉంది అనేది తెలుస్తుంది మనకు. అది తల్లిదండ్రుల సంబంధమైనప్పటికీ కూడా, భార్యాభర్తల సంబంధమైన, స్నేహ సంబంధమైన, ఇలా ఎన్ని సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంబంధాలన్నీ కూడా ఎంతో దుఃఖంతో కూడి ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఎంతో అశాంతితో, అలజడితో కూడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. మరి ఈ సంబంధాలు మనకు శాంతిని ఇస్తున్నాయి, ఈ సంబంధాలు మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి అనేటటువంటి భావనతోనే కదా వీటిని పెంచుకుంటూ ఉన్నది. మనకు తండ్రి ఏం చెప్తున్నారంటే, ఈ సంబంధం కాదు, పరమాత్మతో సంబంధం పెంచుకోవాలి అనేది. పరమాత్మతో సంబంధం పెంచుకున్నట్లయితే, పరమాత్మను స్మరించుకుంటూ మనం ఉన్నట్లయితే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ సంబంధాన్ని మీరు బలపరుచుకున్నట్లయితే, ఈ సంబంధం మీ యోగక్షేమాలు నిశ్చింతగా ఆయన చూసుకుంటాను అన్నారు కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. అంతే. ఇది అర్థం చేసుకుని ఇక్కడ రాగం లేకుండా మీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను నిర్వర్తించాలి అని ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పారిపోమని చెప్పటం లేదు. ఇక్కడ మీకు కొన్ని సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలకు సంబంధమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. మీ ధర్మం ఏదో మీరు తెలుసుకుని మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. అంతేకాని ఆ సంబంధాల వల్ల నేను ఆనందం పొందాలి అని,
ఆ సంబంధం నాకు రక్షణ కలిగిస్తుంది అనేది, ఆ సంబంధం ఉంటే నాకు శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని కానీ ఇలాంటి భావాలు పెంచుకోవద్దు. ఇలాంటి అభిప్రాయాలు పూర్తిగా వదిలిపెట్టేసేసి పరమాత్మ సంబంధమే నాకు నిజానికి శాంతినిచ్చేది, సంతోషాన్నిచ్చేది, సంతృప్తినిచ్చేది, రక్షణ కలిగించేది, భయాన్ని నుంచి నన్ను బయట పడవేసేటటువంటిది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీరు భయం నుంచి బయటపడాలన్నా, మీ దుఃఖం నుంచి బయటపడాలన్నా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటిది, బలపరుచుకోవాల్సినటువంటిది ఒకే సంబంధం, పరమాత్మ సంబంధం అనేటటువంటిది. వైరాగ్యం సంపాశ్రిత, మిగతా వాటి పట్ల వైరాగ్య భావన ఏర్పరచుకోండి. మీ ధర్మాల్ని మీరు నిర్వర్తించండి. మీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రం నిర్వర్తించండి అనేది మనకు తండ్రి చెప్తున్నారు. దాని నుంచి పారిపోమని మనకు చెప్పడం లేదు కదా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే, అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముష్య నిర్మమశాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. అహంకారం, నేను చేస్తున్నాను అనేటటువంటిది, నాకు ఒక గుర్తింపు కావాలి అనేటటువంటిది, నేను గొప్పవాణ్ణి అనేటటువంటి భావన, నేను 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 దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నేను అనేటటువంటి పదాలు వాడుతూ ఉంటారు. లోపల ఆలోచనలో ఎంతో నేను, నాకు గుర్తింపు అనేటటువంటివి ఉండనే ఉంటాయి. ఇది అహంకారం అనబడుతుంది. ఎప్పుడైతే ఈ అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారో, నేను నేను చేశాను ఇది అనేది, దానికి సంబంధమైనటువంటిది పొందుతున్నప్పుడు ఆ బలం పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అధికార బలం అన్నది, అలాగే ఎంతో గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అలాగే దర్పం, ఒక రకమైనటువంటి మొండితనం, ఎవరేది చెప్పినా కానీ వినిపించుకోకుండా నాకే తెలుసు అనే అలా ప్రవర్తిస్తూ ఉండటము, దాన్ని ప్రదర్శిస్తూ ఉండటం అన్నమాట. ఈ విధమైనటువంటి దర్పము. తర్వాత కామము, కోరికలు, నా కోరికలు నెరవేరాలి అనే దాంతో నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కామంతో పాటే క్రోధము ఉంటుందన్నమాట. కోరిక నెరవేరినప్పుడు క్రోధం అన్నది కలుగుతూ ఉంటుంది. ఇది కోపంతో మొదలవుతుంది, కోపంతో మొదలయ్యి క్రోధంగా మారుతూ ఉంటుంది. కోపానికి క్రోధానికి కొంత తేడా ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు కోపం వస్తుంది వెంటనే అంటారు. ఈ కోపం అనేటటువంటిది తాత్కాలికమైనది అయితే అది కోపం అవుతుంది. ఆ కోపం అనేటటువంటిది తాత్కాలికం కాకుండా అది ఇంకా 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 అలాగే అలాగే వాళ్ళ పట్ల కోపం అనేది కలుగుతూ ఉంటే అది క్రోధం అవుతుందన్నమాట. అంటే తీవ్ర స్థాయికి చేరుతుంది. అప్పటికప్పటికి వదిలిపెట్టరు, దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అలాగే సాగదీస్తూ కొన్ని నెలల తర్వాత కూడా ఈ క్రోధం అన్నది అలాగే ఉంటుందన్నమాట వాళ్ళ పట్ల. ఇక్కడ ఏమంటున్నారు? క్రోధము అంటున్నారు అన్నమాట. కామం, క్రోధం, కోరికలు నెరవేరకపోతే వాడి వల్లనే నా కోరిక నెరవేరలేదు అనేటటువంటి దాంతో వాళ్ళ పట్ల క్రోధం పెంచుకుంటూ ఉంటారు. అలాగే పరిగ్రహం, ఇది దురాశ, అలాగే లోభితనం అన్నమాట. ఎదట వాళ్ళకి కూడా నాకే కావాలి అనేటటువంటి దాంతో పోగేసుకుంటూ ఉండటం అన్నమాట. మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఏం తెచ్చారు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ చూపు. అలాగే మీ ఇంటికి వచ్చాం కదా, నాకేమిస్తారు అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా పోగేసుకోవటం అన్నది లోభితనము, దురాశ. ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ వదిలిపెట్టండి అంటున్నారు. విముష్య, నువ్వు అర్థం చేసుకున్నప్పటికీ కూడా, సత్సంగాలు వింటున్నప్పటికీ కూడా ఈ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, ఈ అవలక్షణాలు ఇలాగే ఉన్నట్లయితే నీకు ఏ విధంగానూ కూడా ఈ బోధ ఉపయోగపడదు. నీవుగా ఎప్పుడూ ఉండలేవన్నమాట. ఇదంతా కూడా ఈ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం,
ఇదంతా కూడా దేనికి సంబంధమైంది? దేహానికి సంబంధమైంది. అహంకారాన్ని బలపరుచుకునేటటువంటిది ఇదంతా కూడా. ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే, ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, ఆలోచన వచ్చినప్పుడల్లా కూడా, అలా ప్రవర్తించినప్పుడల్లా కూడా దేహభావన ఇంకా బలపడుతూ ఉంటుందన్నమాట. ఆత్మభావన అన్నది అడుగంటిపోతుంది, పూర్తిగా అడుగంటిపోతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వదులుకోవాలి. వదులుకున్నప్పుడు నిర్మమ శాంతో విముష్య నిర్మమ శాంతో. అలాగే ఇక్కడ మమకారం, నేను దేహము అనుకున్నప్పుడే కదా నాది అనేది వస్తుంది. ఇవన్నీ కూడా దేహానికి సంబంధమైనటువంటివి. నేను ఆత్మస్వరూపాన్ని, నాకు ఏ సంబంధము లేదు నిజానికి. ఇక్కడ ఈ సంబంధాలన్నీ కూడా దేహానికి సంబంధమైనవి. దేహం ఏది చేయాలో అది చేసుకుంటూ పోతుంది. అక్కడ అయితే అక్కడ అహంకారము మమకారము లేకుండా అన్నమాట. దేహం దాని పనులు అది చేసుకునేలాగా చేయాలి. అంతేకాని ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మీరు శాంతిని పొందలేరు. శాంతి పొందాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు శాంతి మీకు అనుభవం అవుతుంది. ఏం శాంతి అది? మీ స్వరూపానికి సంబంధమైనటువంటి శాంతి, వచ్చిపోయే శాంతి కాదు. మీరు శాంత స్వరూపం అనేటటువంటిది మీకు అనుభవం అవుతుంది. బ్రహ్మభూయాయ కల్పతే. ఈ విధంగా చేసినప్పుడే మీరు మిమ్మల్ని మీరు తెలుసుకుని ముక్తులు అవటానికి వీలవుతుంది అనేది మనకు ఇక్కడ ఈ శ్లోకాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు తండ్రి. తర్వాత శ్లోకం చూసినట్లయితే, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోష్యతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. నిన్ను నువ్వు తెలుసుకుని నిరంతరము కూడా నీవుగా ఇప్పుడు మనకి ఈ శ్లోకాల్లో తండ్రి చెప్పినట్లుగా నువ్వు ఉంటూ ఉన్నట్లు అప్పుడు ఏమవుతుందంటే, నీకే బంధము లేదు. ఈ దేహం నేను కాదు, నాకు ఏ బంధము కూడా లేదు. ఇక్కడ నేను వీటన్నిటినీ కూడా కేవలము గమనించేవాడిని, వీటికి ద్రష్టనై ఉన్నాను, నేను సాక్షి చైతన్యమై ఉన్నాను, నాకు వీటితో ఏ సంగమము కూడా లేదు అని ఆ విధంగా నిర్మలమైనటువంటి, నిరంజనమైనటువంటి, నిశ్చలమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకుని నీవుగా ఉంటున్నప్పుడు నీవు ముక్తుడవి అనేది నువ్వు తెలుసుకుంటావు. జీవన్ముక్తుడవు అని తెలుసుకుంటావు. అంటే ఇక్కడ ఈ జీవం ఉంది, జీవించి ఉన్నా ఎప్పుడో చనిపోయిన తర్వాత ముక్తి పొందటం అన్నది కాదు. జీవించి ఉండగానే నిన్ను నీవు తెలుసుకుని నేను ముక్తుడను అని తెలుసుకోవటం ఏదైతే ఉందో దాన్నే జీవన్ముక్తి అంటారన్నమాట. అలా జీవన్ముక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ప్రసన్నాత్మ న శోష్యతి న కాంక్షతి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు, ఏది వచ్చినా ఏది పోయినా. అందుకని ఇదంతా కూడా మారేటటువంటిది, ఇదంతా పోయేటటువంటిది. నేను పూర్ణాత్మ స్వరూపమై ఉన్నాను. నాకు కావాల్సింది ఏముంది? నిజానికి ఆత్మస్వరూపంగా నాకు కావాల్సింది ఏం లేదు. నా కాంక్షతి నా శోషతి. ఇది లోపల అనుకుంటూ మళ్ళీ బయట ఇక్కడ దేహంతో దేబరిస్తూ, దేహంతో మళ్ళీ రజోగుణము తమోగుణంతోనే ఉన్నప్పుడు ఇది నటన అవుతుందంతే. లోపల నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది నీకు స్థిరపడితే, నేను ముక్తుడను అని నీకు అనుభవపూర్వకంగా అలా నువ్వు ఉండగలుగుతున్నప్పుడు ఈ దేహంలో కూడా, ఈ దేహం చేసేటటువంటి పనుల్లో కూడా, ఆలోచనల్లో కూడా, మాటల్లో కూడా తేడా అన్నది స్పష్టంగా కనపడుతూ ఉంటుందన్నమాట. నా శోషతి నా కాంక్షతి. దేనికి దుఃఖపడే పని ఏమి లేదు. ఎందుకని ఇదంతా కూడా నిజానికి ఒక కళ లాంటిది, ఇదంతా మారేటటువంటిది. అలాగే నాకు ఏది కావాలి అనేటటువంటిది నాకేం లేదు. ఆత్మస్వరూపమైనటువంటి నాకు ఏం కావాలి నిజానికి? ఇవన్నీ కూడా పదే 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 గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఇది స్థిరపడతాయి లోపలది. వీటిని స్థిరపరచుకోవటమే సాధన. ఊరికే వినేసి వదిలేయటం అన్నది కాదు. నా శోషతి నా కాంక్షతి బాగానే ఉంది, బాగానే తెలిసింది అనుకోవటం కాదు.
తెలవటం కాదు, ఇది లోపల జీర్ణమైపోవాలన్నమాట. నాకు నిజమే కదా, ఏది అవసరం లేదు కదా, నేను దుఃఖపడేవాడిని కాదు కదా, అసలు నేను ఆనంద స్వరూపమే అయినప్పుడు నాకు దుఃఖం ఎక్కడిది, నాకు దుఃఖం ఎక్కడిది, నాకెక్కడ కోరికలు ఎక్కడున్నాయి, నాకు అహంకారం ఎక్కడున్నది, నాకు ఎక్కడ కోరికలు లేవు, ఏ అహంకారము లేదు, ఏ దర్పము లేదు, నాకు ఏ గర్వము నాకు లేనే లేదు కదా, నేను నిరాకారమై నిర్మలమై శాంతస్వరూపమై నేను ఉన్నాను కదా అని ఈ విధంగా విచారణ చేసుకుంటూ నిన్ను నువ్వు గుర్తు చేసుకుంటూ పరిపరి విధాలుగా అనేకసార్లు అలా చేసుకుంటున్నప్పుడు దేహం నుండి ఆ ఆలోచనలు, మాటలు, చేతలు ఆ విధంగా రావడానికి అప్పుడు అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా నాకు అర్థమైంది అనుకుంటే ఏమి రాదు. కూర్చుని గంటల తరబడి, రోజుల తరబడి నీ గురించి ఆలోచించుకోవాలి. నువ్వు ఎట్టి వాడివి, ఎలాంటి వాడివి అనేటటువంటిది నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్లుగా దేహం కూడా వర్తిస్తుందా లేదా అనేటటువంటిది గమనించుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము నీ ఆలోచనలు గమనించుకుంటూ మనసును ఖాళీ చేసుకుంటూ ఉంటే నువ్వుగా ఉండటానికి వీలవుతుంది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి. దుఃఖము లేదు, కోరికలు లేవు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటమే. సర్వేషు భూతేషు, అన్ని జీవుల పట్ల కూడా ఒక సమమైనటువంటి భావన. అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు అనుకున్నప్పుడు అందరి పట్ల కూడా సమమైన భావన. లేనప్పుడు ఏమవుతుంది? ఎన్నో భేదాలు. ఇక్కడ అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు, అంతా కూడా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు ఒక సమభావనే కదా. ఇక్కడ మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బంగారం ఆభరణాలు కనపడుతూ ఉంటాయి. మీరు ఆభరణాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆ రూపాలని చూస్తూ ఉన్నప్పుడు, ఆ డిజైన్ చూస్తూ ఉన్నప్పుడు, ఆ మోడల్స్ని చూస్తూ ఉన్నప్పుడు వాటికి రకరకాల పేర్లు పెట్టుకుని ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు. అదే మీ దృష్టి బంగారం మీదకి వెళ్ళినట్లయితే అన్నీ సమమే. ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే. సమదృష్టి. ఇది సమదృష్టి అంటే మీరు మట్టితో చేసినటువంటి వస్తువులు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆ వస్తువుని చూస్తూ ఉన్నప్పుడు, ఆ రూపాన్ని చూస్తున్నప్పుడు, ఆ రూపానికి ఓ పేరు పెట్టుకుంటారు. ఆ పేరు పెట్టుకుని ఇది కుండ, మూకుడు, ఇది బాణ, ఇది ప్రమిద, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది మట్టి, ఇది మట్టి, ఇది మట్టి, ఇది మట్టి, ఇది మట్టి అన్నప్పుడు ఓ సమభావన అన్నది ఏర్పడుతుంది. సర్వేషు భూతేషు. ఇది వస్తుందా రావట్లేదా, ఈ భావన మనకు వస్తుందా రావట్లేదా అన్నది చూసుకోవాలి. ఈ శ్లోకాలన్నీ కూడా నిజానికి మనకు చాలా బాగా ఉపయోగపడేటటువంటిది. సాధనలో మనల్ని మనం చూసుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఆ దృష్టి ఉందా లేదా, అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు అన్నది ఎవరిని చూసినా ఇది గుర్తొస్తుందా, లేకపోతే వీళ్ళు పలానా కులం వాళ్ళు, వీళ్ళు పలానా ఊరు వాళ్ళు, వీళ్ళు పలానా గ్రూప్ వాళ్ళు, వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, ఈ గుర్తొస్తున్నాయా? ఈ గుర్తొస్తున్నాయి అంటే ఇంకా బాగా నీకు లోపల బుద్ధిలో నిశ్చయం అవ్వలేదు. అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు, అంతా పరమాత్మే అనేటటువంటిది లోపల ఇంకా నిక్షిప్తం అవ్వలేదు. అది నిక్షిప్తం అవ్వాలి. అలా అవ్వాలి అనుకున్నప్పుడు అంతా కూడా పరమాత్మే, అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే అనేటటువంటిది లోపల ఇప్పుడు కూడా అలాగా అనుకుంటూ దేన్ని చూసినా సరే నామరూపాలని చూడకుండా, భేదాలు చూడకుండా పరమాత్మే 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 అనేటటువంటిది లోపల అలాగా అనుకుంటూ ఉండాలంతే. ఎప్పటి వరకు? భేదాల మీదకి నీ దృష్టి వెళ్ళకుండా ఉండే అంతవరకు, అంత పరిపక్వత నీకు ఏర్పడే అంతవరకు అన్నమాట. అంతే.
అంత పరిపక్వత నీకు ఏర్పడే అంతవరకు కూడా అంతా పరమాత్మే కదా, ఇదంతా పరమాత్మే కదా, అంతా పరమాత్మే కదా, పరమాత్మ కాక మరి ఇది కూడా లేదు కదా అనేటటువంటిది. అప్పుడు సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అప్పుడు నీకు యథార్థమైనటువంటి భక్తి అంటే ఏంటో తెలిసినట్లు అవుతుంది. మద్భక్తిం పరాం, నా యొక్క పరాభక్తి నీకు అప్పుడు తెలుస్తుంది. అంటే యథార్థమైనటువంటి భక్తి అన్నమాట. ఇప్పుడు దాకా కూడా నేను నా భక్తుడను అనుకుంటున్నావు. ఇది కాదు కావాల్సింది. తండ్రి కోరుకునేటటువంటిది ఏంటంటే నువ్వు ఆయన యొక్క పరాభక్తి నువ్వు పొందాలి అనేటటువంటిది. పరాభక్తి నువ్వు పొందినప్పుడు మాత్రమే, నీవు పరాభక్తుడు అయినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని నువ్వు అవగాహన చేసుకుని అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది నువ్వు నిశ్చయం చేసుకున్నప్పుడు మాత్రమే నీవు ముక్తుడవు అవుతావు, నువ్వు మోక్షం పొందుతావు. తర్వాత భక్త్యా మామభిజానాతి యావాన్యాచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ విధంగా నువ్వు ఇక్కడ చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అవలక్షణాలన్నీ కూడా పోగొట్టుకుని నువ్వు పరాభక్తితో ఉన్నట్లయితే ఇది జ్ఞాననిష్ట అవుతుంది అన్నమాట. జ్ఞాననిష్ట ఏది జ్ఞానము? అంతా కూడా పరమాత్మే అనేటటువంటిదే జ్ఞానం. నీతో సహా నీవు వేరు కాదు, అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇభ. పరమాత్మ కాక మరేది కూడా లేదు అనేటటువంటిది నువ్వు పూర్తిగా లోపల నిక్షిప్తం చేసుకోవాలి. అలా నిక్షిప్తం చేసుకోవటం అన్నది ఆ నిష్టతో ఉండటం అనేటటువంటిది. అంటే ఎప్పుడు కూడా అలాగా స్మరించుకుంటూ నువ్వు ఆ నిష్టతో ఉండాలన్నమాట. ఆ నిష్టతో ఉంటే ఇక్కడ ఏమంటున్నారు? భక్త్యా మాం అభిజానాతి. ఈ భక్తితో ఉన్నప్పుడు నీవు యథార్థంగా పరమాత్మను తెలుసుకున్నట్లవుతుంది. ఇక్కడ ఈ భేదాలు చూస్తూ ముక్కలు ముక్కలుగా నువ్వు చేసుకుంటూ నీకున్నటువంటి అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం ఇవన్నీ కూడా అలాగే ఉంచుకొని ఇంకా రజోగుణంలోనూ తమోగుణంలోనూ కూరుకుపోయి రాగద్వేషాలతోనూ నీ సెంటిమెంట్లతోనూ నీ అభిప్రాయాలతోనూ నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు పరమాత్మను తెలుసుకోలేవు. ఎప్పుడూ కూడా సర్వవ్యాపకమైనటువంటి సర్వాంతర్యమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను నీవు తెలుసుకోలేవు. మాం అభిజానాతి. ఎప్పుడు ఈ పరాభక్తి నీకు ఏర్పడ్డప్పుడు ఈ అవలక్షణాలన్నీ పోయి సరైనటువంటి దృష్టిని ఏర్పరచుకుని ఆ నిష్టతో అంతా కూడా పరమాత్మే అనేటటువంటి నిష్టతో నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు మళ్ళీ వేరు కాదు పరమాత్మకు. నీతో సహా అంతా కూడా పరమాత్మే అని నీ మనసుని ఎప్పటికప్పుడే ఖాళీ చేసుకుంటూ ఈ నేత్రాలతోనూ అంటే ఈ ఇంద్రియాలతోనూ ఈ మనసుతోనూ కాదు, ఖాళీ అయినటువంటి మనసుతో అంతా పరమాత్మ అనేది మనసు ఖాళీ అవ్వాలి. మనసు ఖాళీ అయ్యి అంతా కూడా పరమాత్మే అనేటటువంటి ఆ అనుభూతితో కూడినటువంటి భావన నీకు రావాలి. అనుభూతితో కూడినటువంటి భావన అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే యథార్థమైనటువంటి పరమాత్మ మనకు పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్తున్నారు అంటే పరాప్రకృతి అపరప్రకృతి అని చెప్పారు. ఇదే మనం చూసినట్లయితే ఇంకో రకంగా సగుణము నిర్గుణము అని చెప్పారు. అయితే సగుణ పరమాత్మను కాదు మనం పట్టుకోవాల్సింది,
గుణాలతో కూడినటువంటి పరమాత్మను కాదు, నిర్గుణ పరమాత్మను పట్టుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి మనకు చెప్పారు. గుణాతీతుడైనటువంటి పరమాత్మను పట్టుకున్నప్పుడే నువ్వు ఈ మాయ నుండి బయటపడతావు. ఈ వ్యక్తమయ్యేదంతా కూడా గుణాలతో కూడినటువంటిది. ఈ వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా గుణాలతో కూడినటువంటిది. అంటే ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ నామరూపాలతో కూడినటువంటిది, ఇదంతా కూడా మారేటటువంటిది, ఇదంతా కూడా గుణాలతో కూడినటువంటిది. దీనికి ఆధారమై ఇదంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది నిరాకార నిర్గుణ పరమాత్మ. వీటికి ఆధారమై అంతా కూడా వ్యాపించి మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన, అవ్యక్తమూర్తిన అంటే వ్యక్తం కాకుండా ఈ వ్యక్తమయ్యేటటువంటి దానిలో వ్యక్తం కానటువంటి గుణాతీతుడైనటువంటి పరమాత్మ ఉన్నారు అనేటటువంటిది నీవు అర్థం చేసుకుని ఆ విధంగా ఉన్నట్లయితే తత్వతః నన్ను తెలుసుకున్నవాడిని అవుతావు. మళ్ళీ నీతో సహా నువ్వు మళ్ళీ వేరనుకుంటున్నావేమో గుర్తుంచుకో. ఇక్కడ ఈ దేహం అనేటటువంటిది వ్యక్తమయ్యేటటువంటిది, ఇది గుణాలతో కూడినటువంటిది. ఈ దేహంలో ఉండి ఈ దేహానికి ఆధారమై ఈ దేహం ఇలాగా ప్రవర్తించటానికి, ఇలాగ ఉండటానికి, ఇలాంటి క్రియాకలాపాలు ఈ దేహంలో జరగటానికి లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ ఎవరో కాదు, అది నీవే. ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి, ఇదంతా కూడా తెలుసుకుంటున్నటువంటి, ఇక్కడ ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నటువంటి, దీన్ని గమనిస్తున్నటువంటి ద్రష్టమైనటువంటి నీవు పరమాత్మవే అనేటటువంటిది మనకు తండ్రి ముందుగానే చెప్పారు. అలాగే మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటిది నీవే అయి ఉన్నావు. ఆ నీవెవరూ కాదు, పరమాత్మే అనేది మనకు స్పష్టంగా తెలియజేశారు. ఇదంతా కూడా నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకు చెప్పినటువంటి 51, 52, 53, 54 శ్లోకాల్లో తండ్రి ఏదైతే చెప్పారో దీన్ని అవగాహన చేసుకుని తండ్రి చెప్పినటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పోగొట్టుకొని నిరంతరం ధ్యానయోగ పరువు నిరంతరం, అలాగే ప్రతి క్షణము కూడా సర్వేషు భూతేషు అంతా కూడా సమంగా, అంతా కూడా పరమాత్మే అనేటటువంటి భావనతో, ఆ ధ్యానంతో అలా ఉన్నప్పుడు విశతే తదనంతరం అన్నారు. ఆయనతో నువ్వు ఏకంగానే ఉన్నావు, వేరు కాదు అనేటటువంటిది నువ్వు తెలుసుకుంటావు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అంటే నాతో లీనమవుతావు అనేది ఇక్కడ చెబుతున్నారు. అక్కడ లీనమవటం అంటే ఇప్పటికి మనం వేరుగా ఏమి లేము, ఏకంగానే ఉన్నాము, అది నువ్వు తెలుసుకోగలుగుతావు. పరమాత్మకు నీకు భేదం అన్నది లేనే లేదు అని ఆ అభేద దృష్టి ఏదైతే ఉందో, అభేద అనుభవం ఏదైతే ఉందో అది నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇదంతా కూడా మీరు అవగాహన చేసుకుని నిరంతరము కూడా ఈ వ్యక్తమయ్యేటటువంటి దానిలో అవ్యక్తమైనటువంటి పరమాత్మను గుర్తు చేసుకుంటూ అన్నిటి పట్ల అందరి పట్ల కూడా సమభావన ఏర్పరచుకొని తండ్రి మనకు చెప్పినటువంటి అవలక్షణాలని పూర్తిగా పోగొట్టుకుని నిరంతరము కూడా మననం చేస్తూ, విచారణ చేస్తూ ఈ భావాలు లోపల స్థిరపడేలాగా చేసుకుని మనోమాలిన్యాన్ని పూర్తిగా పోగొట్టుకుని మనసు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుకోవటానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ మీరు ముక్తులు అని తెలుసుకుని ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా
सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्ति